జూనియర్ గౌరీశంకర్ గారు, అట్లాగే ఈ పుస్తకావిష్కరణ చేసిన కందిమళ్ళ ప్రతాప్ రెడ్డి గారు, అట్లాగే పుస్తకాన్ని రచించిన పెద్దలు చంద్రకుమార్ గారు, వేదికలంచిన పెద్దలందరికీ ముందున్న పెద్దలకి నమస్కారం. విషయ పరిజ్ఞానం చాలా ఉంది. నేనైతే పుస్తక సమీక్షకు రాలేదు, పుస్తక సమీక్ష కాలేదు. మనం అభినందన సందేశం ఇవ్వడానికి వారికి అభినందన తెలియలేదు. వారి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా అభినందన మాత్రం వచ్చాం. మంచి సమస్యను ఒక ప్రస్తావించారు కందిమళ్ళ ప్రతాప్ రెడ్డి గారు. అది చర్చ కూడా కాదు, సిద్ధార్థ చర్చ, అది ఇప్పుడు జరగాల్సింది కూడా కాదు, కానీ ప్రస్తావించారు. ఇనుపకు వెళ్ళి ఎన్ని రోజులు మిగులుదా, ఎన్ని రోజులు అవుద్దామని చెప్పారు. దానికి ఆలోచించాలి. కమ్యూనిస్టుల ఐక్యత గురించి మాట్లాడారు, దాన్ని కూడా ఆలోచించాలి. విషయ పరిజ్ఞానం ఎంత ఉన్నా సంఘటితం అవుతున్నామా, సంఘటితమై ఉద్యమాలు చేస్తున్నామా? ఉద్యమాలకు మనం పనికొస్తాము, ఓట్లకు మాత్రం వేరే పార్టీలు పనికొస్తున్నాయి. ఇంతకుముందు మన మిత్రులు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసిన మిత్రులు చెప్పారు కదా, ఉద్యమాలు మనం చేయాలి. అంగన్వాడీ టీచర్ నుంచి మొదలుపెడితే మీ దాకా కూడా. కానీ ఎవరు ఫలితాలు పొందుతున్నారు? ఫలితాలు పొందేది వేరే వర్గాలు ఫలితాలు పొందుతున్నాయి. అందుకని దాని మీద వారైతే అమెరికా నుంచి అద్వైతం వరకు మనకు అనేక విషయాలు చెప్పారు. విషయాన్ని అర్థం చేసుకుందాం, దానికి తగ్గట్టుగా ప్రజా ఉద్యమాలను మనకు నిర్మించడానికి అవసరమైన కార్యక్రమాలు రూపొందించుకుంటాం. దానికి ఈ పుస్తకం బాగా మనకు విషయ పరిజ్ఞానానికి అంటున్నాను నేను. దయచేసి మీరందరూ కూడా వారిని అభినందిద్దాం, ఆ పుస్తకాన్ని చదువుదాం, దాన్ని ఆకలింపు చేసుకుందాం. కార్యాచరణ వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించుకోవడానికి ఈ పుస్తకం మనకు వస్తుంది. అభినందిస్తూ ఆహ్వానిస్తూ నమస్కారం. మంచి కార్యక్రమంలో ఈరోజు నేను ఉన్నాను. చాలామంది అట్లాగే పుస్తక రచయితగా చంద్రకుమార్ గారు వామపక్ష పార్టీల ఐక్యత గురించి, దోపిడీ శక్తులను అంతం చేయాలి అని భావించి అందరము ఏకం కావాలి అని వారి పుస్తకం చివరి పేరాలో రాశారు. ఈనాడు మన దేశంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో వామపక్ష పార్టీల ఐక్యతతో పాటు వామపక్ష ప్రత్యామ్నాయ సంఘటనగా ఎట్లా ముందుకు రావాలి అని మనం భావిస్తున్నామో, ఈ సందర్భంగా వామపక్ష ప్రజాతంత్ర ప్రజాస్వామిక శక్తుల ఐక్యత అవసరాన్ని ఈ దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ, ఇతర కొన్ని కమ్యూనిస్టు పార్టీలు గమనించాయి. అందుకే ఇటీవల దేశంలో ఇండియా కూటమిగా ముందుకు వచ్చి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి మతోన్మాదులకు సమాధానంగా ఈ దేశ ప్రజలను నిలపటానికి ఉద్యమాలలో, పోరాటాలలో అగ్రభాగంగా ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం కొనసాగించారు. భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారు. ఒకవైపున దేశ ఆర్థిక వ్యవస్థ అంతా గుత్తా పెట్టుబడిదారి చేతులలో, వారి కబంధ హస్తాలలో చేరుకుంటూ ఉంటే, వారు పెట్టే పెట్టుబడి కేంద్రీకరణ, దీనితో పాటు రాజకీయ అధికారం కోసం, ఆధిపత్యం కోసం మోడీ లాంటి కీలు బొమ్మలను ముందు పెట్టి ఆర్థిక పరమైన బలంతో రాజకీయ పరమైనటువంటి పాలనను కూడా కబలించుకోవటానికి, మరింతగా సుస్థిరం చేసుకోవటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వారే ఈ రోజున మూఢనమ్మకాలను పెచ్చరిల్ల కొడుతూ ఉన్నారు, మత ఉన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు. వీటన్నింటినీ ఎదుర్కోవాల్సిన అవసరం కమ్యూనిస్టులుగా, అట్లాగే ప్రజాస్వామిక సార్ గారికి, పుస్తక రచయిత మాదేశ్రీ చంద్రకుమార్ సార్, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీ అందరికీ దండాలు. సార్ యాక్చువల్గా ఇది మేము తయారు చేద్దాం అనుకున్నాం సార్. ఈ పుస్తకం నేను కంప్లీట్ తెలంగాణలో ఉన్న యువతరానికి మొత్తం ఈ పుస్తకం మీరు ఏ చదివినా చదవకపోయినా, పొద్దుగా లేచి దేవునికి దండం పెట్టినా, నమాజ్ చదివినా చదవకపోయినా, బైబిల్ చదివినా చదవకపోయినా ఈ పుస్తకం దయచేసి చదవండి. దేశాన్ని కాపాడాలంటే మాత్రం ఈ పుస్తకం చదవాలి. చాలా విజ్ఞప్తి చేస్తున్నా.
దేశం ఎటువద్దు, దేశం దొంగల చేతుల్లో పడి, దేశంలో ప్రజాతంత్రం నడుస్తలేదు, చూడతంత్రం నడుస్తుంది, క్రిప్టోక్రసీ నడుస్తుంది దేశంలో. దీని పరిష్కార మార్గాలు ఏంటి? డేటా, స్టాటిస్టిక్స్, చిన్నపిల్లలకు చదువు దొరకలేదు, ఇది చాలా ఉన్నదన్న, చాలా మసాలా ఉన్నది, ఇలా మొత్తం ఉన్నదంతా ఉన్నది. దేశం గురించి మొత్తం ఉన్నది, రాష్ట్రం గురించి కూడా ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలు దొంగలనేది కూడా ఉన్నది. ఇలా ఏ ఒక్కరిని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఒక కొత్త తరం, కొత్త యువతరం ఏమన్నా పూనుకొని దేశాన్ని కాపాడాలనుకుంటే, దేశానికి భగత్ సింగ్లు, సుఖ్దేవులు, రాజ్గురులు ఇటువంటి వాళ్ళు కావాలి. జల్ జమీన్ జంగల్ అన్నటువంటి వాళ్ళ పెద్ద మనుషులు కావాలి. బిర్సా ముండాలు ఇటువంటి వాళ్ళు, ఈ గొప్ప అటువంటి వాళ్ళ త్యాగము, వాళ్ళ కమిట్మెంట్, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా పెద్ద కమిట్మెంట్ లేని వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా మామూలు కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మురళీ మనోహర్ సార్ కాడికి మొదలు పెట్టి నేను లాస్ట్ వరకు చెప్తున్నాను. ఆ సౌరక్క కూడా ఆఖరికి ఈ మెట్టు కూడా ఎక్కలేకపోతున్నారు. ఆ స్థాయికి వచ్చింది, కొట్లాడి. సో అందరూ వీళ్ళందరూ ఒక బాట. తుపాకులు కూడా కథమైనగా ఉన్నది, మాట్లాడు కూడా ఉన్నాడు ఆయన పేదోళ్ళు తరపుకెళ్ళంటే ఇంకా తుపాకులు కలిగిపోతే పని కూడా లాస్ట్ 20 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళకు పోలీసుల మధ్య పంచాయతీల్లో వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు, ఆగమవుతున్నారు. అది కూడా ఆగమవుతుంది. ఇప్పుడు చెప్పుకుంటానికి ఇక్కడ ఎవడన్నా ఉన్నాడంటే చెప్పుకుంటాడు కూడా లేదు. మొత్తం ఏ పాలిటీషియన్ దగ్గరికి ఎక్కడికి పోయినా అంటే అందరూ పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు పదార్థ కూరగాయలు అమ్ముకుంటున్నారు, బస్తాలు మోస్తున్నారు, ఇసుక బస్తాలు మోస్తున్నారు, ఉప్పర్ పని చేస్తున్నారు. ఉప్పర్ పని ఇవన్నీ చిన్న కాదు చెప్పేది. అలా వృత్తుల గురించి కూడా ఉన్నది. అక్కడ చూసిన 60 లక్షల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మొత్తం ఈ గవర్నమెంట్ వచ్చినాక, ఇప్పుడున్నటువంటి బీజేపీలు వచ్చినాక మొత్తం బంద్ పడ్డాయి. మళ్ళీ అందరు నిరుద్యోగులు అయిపోయారు కదా. వాళ్ళందరూ చదువుకోవాలి. చదువుకొని ఏం లేదు, ఓటు చైతన్యం కావాలి, పాలన మనసొంటలు వచ్చేది. ఇప్పుడు సపోజ్ చంద్రకుమార్ సార్ ఇప్పుడు అవకాశం ఉందో లేదో తెలియదు కానీ సార్ ఇప్పుడు ఎమ్మెల్యేనో ఎంపీఓ సపోజ్ అయినా అనుకోండి. ఇప్పుడు మా యువతరం కానీ ఎక్కువ కొట్లాడేటటువంటి పుస్తకం పట్టుకోవచ్చు. సో ఈ అంటే రాజకీయ క్షేత్రాన్ని, అసలు క్షేత్రాన్ని వదిలిపెట్టి వేరే బాటలు అటు కాకుండా, లేకపోతే వీళ్ళందరూ కలిసి వీళ్ళందరి ఆలోచన విధానంతో వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని, ఒక్కొక్కరు జీవితాలు స్ఫూర్తిగా తీసుకొని ఒక కొత్త తరము, కొత్త యువతరం ఈ తెలంగాణని, దేశాన్ని కాపాడుకునేటువంటి లైన్ పోకపోతే మాత్రం ఈ దేశం మునిగిపోతుంది, సర్వనాశనం అవుతుంది. ఇవి మాటలతోటి కాదు, చాలా గంభీరమైనటువంటి వాస్తవాలు ఈ బుక్ లో ఉన్నాయి. ఇవి జనం లోపలికి పోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకుపోయేటువంటి బాధ్యత మీడియా కూడా ఉన్నది. ఇంతకుముందు చెప్పిపోయింది మీడియా సంఘం ఉపాధ్యక్షురాలు, వాళ్ళకు కూడా ఉన్నది. వీటి మీద ఒక్కొక్క అంశం మీద ఆర్టికల్స్ కూడా రాసి జనం లోపలికి తీసుకుపోవాల్సిన అవసరం. రాష్ట్రాలు కూడా రాయాలి, రాష్ట్రాలు కూడా పాఠాలు రాయాలి. ఇటువంటివన్నీ జనానికి ఎక్కియాలి. శాతాలు ఏ శాతం ఎంత ఉన్నది. చిన్న పిల్లలు ఇప్పుడు 18 ఏళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళు సారీ నాకు ఇట్లా కొట్టినట్టు అనిపించింది. అయితే ఇప్పుడు ఈ డీటెయిల్స్ జనంకు పోతే తప్ప, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు 91% ఆంధ్రలో చేతుల్లో ఉన్నది, మిగతా 9% సెక్రటేరియట్ ఉన్న వాళ్ళు. వాళ్ళు కూడా ఎవరా అంటే ఊడ్చేటోళ్ళు, తీసేటోళ్ళు, సాఫ్ చేసేటోళ్ళు, పైకాలు సాఫ్ చేసేటోళ్ళు, నీళ్ళు అందించేటోళ్ళు, గవాన్ని మనోళ్ళు ఉన్నారు. మిగతా అయ్యో గంతనా, గింత మోసం జరిగిందా, గింత న్యాయమా, గిట్లుండదా, ఇట్లా చెప్పగానే జనానికి ఎక్కేటట్టు ఉండాలి. ఇలా మా వాళ్ళకు చదువుకున్న వాళ్ళందరూ కూడా సినిమాలు ఏం చేస్తారో, ఎంతసేపు అవుతుందో గంట సేపు అయితే కావచ్చు, నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇట్లా మొత్తం పొద్దున్న లేస్తే చూసేటట్టుగా ఇట్లా బోర్డులు పెట్టుకొని రాసుకోవాలి. ఆఫీసులో రాసుకుంటారు కదా, డేటా పెట్టుకొని రాస్తే మనకు సోయికి వస్తాం. మనం కూడా పైసలకు అమ్ముడు పోకుండా ఓటేసే చైతన్యం తీసుకొచ్చేటువంటి లైన్ లో మనం పోవాల్సిన అవసరం. నేను ఒక వీడియోలు అడుగుతాను, నువ్వు అన్ని చెప్తున్నావు కానీ పైసలు తీసుకోకుండా జనం ఓట్లేసి 60 గట్లుంటుందా అని చెప్పాను. గట్లుంటుందా? తాగుడు మా ఊరు మొగలు అన్నవాడు పడిన పడి యాడి పోయినా కానీ విమలక్క చెప్పినట్టు 7 పోయినా సీసాలే దర్శనం ఇచ్చేటి, స్వాగతం పలికేటి, తోరణాలు లెక్క మందుబాటిలు. మన సిస్టమ్ అంతా ఇప్పుడు కొత్తగా అయింది గంజాయి పొట్లాలు, ఇవి వీసాటండి బడులలో కూడా. ఇవన్నీ పోవాలంటే జనంకు ఓటు చైతన్యం, అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటిది, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం జరుగుతున్నది. పంతుల కాడికి 5,000 రూపాయలు తీసుకొని ఓట్లు వేసి లైన్లో రావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది దేశంలో. ఇది పోవాలనంటే అందరం భీష్మించుకొని కూర్చోవాలి. ఒకరితో అయ్యేడుగుల కాదు ఇది. కానీ ఇదే పనిగా పెట్టుకుంటూ వాళ్ళందరం మాత్రం ఒక దగ్గరకు వస్తే మాత్రం ఒక పరిష్కార మార్గం అయితే చూపించగలుగుతాం మన జనానికి. ఓడు మతం అంటుండు, ఓడు కులం అంటుండు, ఏది ఎవరికి ఏ దోస్త అలా ఖచ్చితంగా పోయి పనిచేస్తున్నారు. కానీ అసలు ఈ సమాజం గురించి, జనాల గురించి పనిచేయాలంటే ఈ డేటా అంతా తీసుకొని పోవాలి. సార్ నేనైతే ఇవి పట్టుకొని పోతున్నా సార్, మేము పోతాం, బరాబర్ పోతాం, ఇది పట్టుకొని పోతాం. ఇంకా డీప్ గా ఈ సాహిత్యం కూడా తయారు చేయమని చెప్పి నేను ఇయాటి నుంచే మాట్లాడతాం. మా రాతగాళ్ళతో పాటగాళ్ళు ఉన్నారు, కొంతమంది అవతల క్యాంపులలో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ సైడ్ ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్ సైడ్ ఉన్నారు. మీరు ఉంటే ఆజ్ఞ ఉంటుంది. ఎందుకంటే 4 నెలలకి వెళ్ళి పాటలు వస్తే బయట పాడుకునేది.
ఆడిపాడే వయస్సులోన చదువు సంధ్యానేమీ లేక గుర్రలగాసి బర్రలగాసి చిన్ని తమ్మయ్య నువ్వు గోవులలో కలిసినావా చిన్ని తమ్మయ్య అదే లోపల రాసి నేను బయట పడుకున్నావు గట్ల ఇప్పుడు మీరు అనుకున్నా పర్వాలేదు మీరు అనుకుంటారు కానీ సాహిత్యం మాత్రం ఇస్తే మా ఊళ్ళలో పోయి జనాల్లో ఒకటికన్నా తీసుకుపోతామని చెప్పి ఆ ప్రకటన కూడా నేను చేస్తున్నా ఇక్కడికి వెళ్ళి. సార్ చాలా ధన్యవాదాలు. ఇటువంటి పుస్తకాలు తీసుకొచ్చి మీరు ఇంకా ఐ థింక్ దీంట్లో చాలా ఉన్నాయి, సరిపోతుంది, ఇదంతా సరిపోతుంది. చంద్రకుమార్ సార్ రాసిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ కందిమల రెడ్డి గారికి, వీరికి మెదులున్న పెద్దలకు, హాజరైన అందరికీ కూడా ముందుగా జైపీ ఉండాల్సిన అసలు అనుకోలేదు నాకే ఆ తర్వాత నన్ను మాట్లాడిస్తారని. మూడు విషయాలు. దేశం ఎటుపోతుంది, చాలా అంశాలు నాలాంటి రైతులు నేటి తరానికి ఈ రాజకీయాలు చేస్తున్న విధానాలు కానీ పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానంలో చాలా స్పష్టంగా సరళంగా ఒక్కొక్క లెక్కను సారీలో పొందపరిచి మన దేశం ఎటుపోతుందో ఈ తరానికి ముందుంచారు. ఈ పుస్తకంలో చాలా అంశాలు వచ్చాయి. ఇది ఇంకా చాలా మంది దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది, చాలా మంది పబ్లిక్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మేము కూడా అభిప్రాయపడుతున్నాం. మా వంతు కర్తవ్యంగా ఇల్లున్న అంశాలు, చాలా అంశాలను ఆయా సందర్భాలలో అది ఏ రూపాన్ని తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకెళ్ళాలన్నది మేము కూడా ప్రయత్నం చేసి తీసుకెళ్తాం అన్నది తెలియజేస్తున్నాం. రెండో విషయం, దేశం ఎటుపోతుంది అనడానికి మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసుకుంటే బహిరంగంగానే అంటున్నారు, లక్షల రూపాయలు పచ్చినైనా ఓడిపోతే నేను ఓటు వేయడానికి డబ్బు ఇచ్చినా నన్ను ఓటు వేయలేవు, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నేను ఇచ్చిన ఆ చీరలో వస్తువులో మాది మాకు ఇచ్చేయండి బహిరంగంగా చెప్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రంగా లేక ఒక ప్రజాస్వామ్యంగా ఓటు ద్వారా ఈ దేశాన్ని చక్కదిద్దుకోవాలి, లేక గ్రామ రాజ్యాన్ని చక్కదిద్దుకోవాలని ఉన్న మన డెమోక్రసీలో ఒక ఓటింగ్ వ్యవస్థని లేక ఆ ప్రజాస్వామ్యం బద్ధంగా గెలిచి ప్రజలకి చక్కదిద్దాల్సిన అంశాల మీదనే పోటీ చేస్తున్న వ్యాపారం. రాజకీయాలంటేనే సామాన్యులకు అందుబాటులో లేదు, రాజకీయాలంటేనే వాటి గురించి ఆలోచించవద్దు అనే ప్రజల ఒక మైండ్నెస్ను మార్పించే దిశకు మన దేశం గారితో 4 సంవత్సరాల సంది మేము కలిసి పనిచేస్తున్నాం. చాలా వివరాలు ఇచ్చారు. అయితే 47 తర్వాత కొంత సంక్షేమ దిశలో దేశం వెళ్ళినా ప్రపంచీకరణ విధానాల తర్వాత కార్పొరేట్ శక్తుల దిక్కు ఎలా వెళ్తుంది అనేటువంటిది దీనికి సంబంధించిన స్పిరిట్. ముఖ్యంగా శ్రమజీవుల యొక్క సూచిక ఎట్లా దిగజారుతుంది అనేటువంటిది వారు మన ముందుకు తీసుకొచ్చారు. అమెరికా సామ్రాజ్యవాదం ఇవాళ ప్రపంచం అనుసరిస్తున్న విధానాల వల్ల మోదీ గారు చేయగలుగుతాం, ఏం కట్టడి చేయగలుగుతాం. వ్యవసాయం ఇలా రైతు ఉద్యమాలు వస్తున్నాయి. స్వామినాథన్ కమిషన్ ఏదైతే ప్రపోజ్ చేసిందో ఎంఎస్పి, ఆ ఎంఎస్పిని ఖచ్చితంగా ఇచ్చి తీరాలనేటువంటిదే గివెన్ సిస్టంలో వారు కోరుతున్నారు. ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలు ఉండాలి, ప్రైవేట్ రంగం అనేటువంటిది ఈ గ్లోబలైజేషన్ తర్వాత మరీ దిగజారినటువంటి స్థితి నుంచి ప్రభుత్వ రంగం తిరిగి రీఎస్టాబ్లిష్ ఎట్లా కావాలి, శాస్త్రీయ సమాజం దీనికి ఎట్లా వెళ్ళాలి అనేది వారు కోరుకున్నటువంటిది. చెప్తా సారీ
భారతదేశ దుస్థితికి సంబంధించినటువంటి పరిస్థితులకు కారణమైనటువంటి విషయాలు అనేకం నిక్షిప్తమై ఉన్నాయి. చంద్రకుమార్ గారు ఆ వయసులో దేశంలో జరిగే, రాష్ట్రంలో జరిగే అనేక విషయాల గురించి నిత్యం ఒక సమరశీలమైనటువంటి యువకునిగా ఆలోచిస్తారు. అంటే సుదీర్ఘమైనటువంటి అనుబంధం చాలా కాలం నుంచి ఉంది. నిత్యం దేశం ఒక గొప్ప దేశంగా మారాలి, ఒక ఉన్నతమైనటువంటి మానవీయ సోషలిస్ట్ సమాజం ఆవిర్భవించాలి అనేటటువంటి తపనతో, ఆ పునాదితో వచ్చినటువంటి వారు. वो आपकी जो किताब है वो कम से कम 100 पेज की भी नहीं है, लेकिन उसमें ऐसा लगा कि पूरे मुल्क के या पूरे देश के जितने मसाइल हैं उसको आपने एक पैकेट के अंदर जो है जमा किया है। मैं एमपीजे की तरफ से यकीन दिलाता हूँ कि इसको उर्दू के अंदर ट्रांसलेशन करेंगे ताकि ये जो है ज़्यादा से ज़्यादा लोगों तक पहुँचना चाहिए। बहुत मेहनत कर आपने डाटा कलेक्ट किया, बहुत मेहनत कर आपने वो बातें बताई जो इस वक्त हमारा సోదరి సోదరులారా, సందర్భం జస్టిస్ చంద్రకుమార్ గారి పుస్తక ఆవిష్కరణ సందర్భం. అంశాలు విస్తారం, అనేక విషయాలు ప్రస్తావించబడుతున్నాయి. సమయం చాలా తక్కువ, అన్ని విషయాల గురించి మా అభిప్రాయాలు వ్యక్తపరచడం సాధ్యం కాదు, సందర్భం కూడా కాదనుకుంటా. బహుశా అనేక శ్రమకు వచ్చి కృషి చేసి ఒక విధంగా జస్ట్ చంద్రకుమార్ గారి తపన యొక్క ప్రతిబింబమే పుస్తకం. చంద్రకుమార్ గారి తపన ఏంటంటే ఈ సమాజం నాశనం అయిపోతుంది, ఈ సమాజం బాగుపడాలి, ఈ సమాజం మారాలి, ఈ సమాజంలో అవినీతి పెంచుకునిపోతుంది, కొద్దిమంది దగ్గర ధనం సంపద పోగుపడుతుంది, సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బందులు గురవుతున్నారు, రైతులు ఇబ్బందులు గురవుతున్నారు, అనేక మంది ప్రజానీకం చాలా తీవ్రమైనటువంటి దుర్భర దారిద్ర్యంలో బతుకుతున్నారు. కాబట్టి సమాజం మారాలి అనేటువంటి ఒక లోతైన దృఢమైనటువంటి తపన ఈ పుస్తకంలో వ్యక్తీకరించబడింది. చంద్రకుమార్ గారి తపన యొక్క ప్రతిబింబమై ఈ పుస్తకం. ఆయన చాలా శ్రమ కోర్చి అనేక విషయాల్ని దాంట్లో ప్రస్తావించి పరిష్కార మార్గాలను కూడా సూచించారు. 17 అంశాలు ఉన్నాయి పరిష్కార మార్గాలు. ప్రతాప్ రెడ్డి గారు కూడా సూచించారు పరిష్కార మార్గం చివరిలో. భారతార్పణ చేస్తాను, మీరు కనీసం 1 గంటరా బాబు అని చెప్పేసి వాళ్ళకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, పెట్టుబడిదారులకు స్పష్టమైన అవగాహన ఉంది. పెట్టుబడిదారి వర్గము, దాని పరిపాలన, అది ఎటుపోవాలో అటే పోతుంది స్పష్టంగా నిర్దిష్టంగా. లేని వల్ల కార్మిక వర్గం 90% పై ఉన్నటువంటి కార్మిక వర్గం, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీలు. మా వినాయక రెడ్డి గారు, మా చలపతి గారు, అలాగే విమలక్క, మా విమలక్క, మా పశుపద్మ గారు, తర్వాత అందరికన్నా ముఖ్యంగా వేదిక ముందున్నటువంటి పెద్దలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరికంటే ముందుగా నేను చెప్పుకోవాల్సిన మాకు పత్రికా రంగంలో పితృ సమానంగా ఉన్నటువంటి నడిచే విజ్ఞానం కానీ పాస యాదగిరన్న. సో వీళ్ళందరికీ ముందుగా నా నమస్సులు. ప్రధానంగా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలాంటి
చైతన్యాన్ని కలిగించే ఒక ఏదైతే పుస్తకంలో మొత్తం నేను అనుకుని ఇప్పుడు దాకా మన పెద్దవాళ్ళతో చాలా చాలా పెద్ద విషయాలు మాట్లాడారు. నేను ఒకటే చిన్నగా నాకు అర్థమైంది, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మొత్తం పుస్తకంలో చెప్పినటువంటి ఆ 47 పాయింట్స్లో అందరు ఎవరు దీనికి భిన్నంగా ఇది కాదు అనే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండరని నేను అనుకుంటున్నాను. బహుశా ఈ 47 విషయాల్లో ఏకీభావం వస్తే మిగతా విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఏదైతే సార్ కోరుకుంటున్నారో మనందరం కోరుకుంటున్నామో ప్రత్యామ్నాయ వేదిక అవసరం, ప్రత్యామ్నాయ వేదిక కాదు, ప్రత్యామ్నాయ రాజకీయాలు, ప్రత్యామ్నాయ వ్యవస్థ అవసరం అనుకుంటున్నాము. ఏదైతే ఇప్పుడు బీజేపీ కేవలం వామపక్షాలనే కాదు, కేవలం మావోయిస్ట్ పార్టీనే కాదు, వామపక్షాలనే కాదు, అసలు ఏ పక్షాన్ని లేకుండా చేసి ఏకపక్షంగా ఈ సమాజాన్ని విధ్వంసం చేయాలని కోరుకుంటుందో అలాంటి వ్యవస్థ, ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మించాలనుకుంటున్నటువంటి ఈ పుస్తకం ఆ ఉద్దేశాన్ని, ఆ లక్ష్యాన్ని చెప్తున్నటువంటి పుస్తకాన్ని చాలా అందరూ ఒక హ్యాండీగా, అంటే చాలా మా పత్రికా భాషలో చెప్పుకోవాలంటే చాలా చిన్న తక్కువ పేజెస్లో చాలా ఎక్కువ విషయాలను తడమారు సార్. ఎక్కువ విషయాలు తడమడం కాదు, ఎక్కువ విషయాలు మనం ఇంకొక ఏ గూగుల్లో లేకపోతే వికీపీడియా ఇంకొక దాంట్లో మనం సెర్చ్ చేసి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విషయం మీద ఏంటి అనుకుంటే ఈ పుస్తకాన్ని ఒకసారి చూసుకుంటే ఏం జరుగుతుంది విద్యారంగంలో, లేకపోతే వైద్య రంగంలో, లేకపోతే మహిళలు, ప్రాజెక్టులతో సహా ప్రతిదీ ఏదైనా తడిమి చూడాలి, ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఒక్క విషయాన్ని కనీసమైన అవగాహన కల్పించడం కోసం ఈ పుస్తకం అందరి దగ్గర ఉండాల్సిన పుస్తకం. దీన్ని బాగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందనిపిస్తుంది. ప్రధానంగా ఈ కార్యక్రమంలో మా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గారు విజయ్ కుమార్ రెడ్డి గారు పాల్గొనాల్సి ఉంది. అయితే సహజంగానే మనకు తెలిసిన విషయమే, మనందరం కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ తిరుగుతూనే ఉంటాం కదా. అందులో భాగంగానే ఇక్కడ రామచంద్రమూర్తి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు ఒక కేసు పని రీత్యా కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. సో అందువల్ల నేను ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నా. ఈ అవకాశం ప్రధానంగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ ద్వారా నిర్వహించడం అనేది నిజంగా మాకు గర్వకారణం. ఎందుకంటే ప్రెస్ క్లబ్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ ఇంకొకటి కాదు, సామాజిక బాధ్యత ఉంది. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ, మీడియా రంగంలో పనిచేసిన వాళ్ళందరికీ ఒక సామాజిక బాధ్యత ఉంది అని చెప్పడం కోసం అది ఈ కమిటీ భావిస్తుంది. విజయ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఉన్నటువంటి కమిటీ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం ఒకటి. ఇంకొక విషయం నాకు చిన్న కోరిక అండి సార్, అంటే అందరి గురించి రాసే మా గురించి మేము చాలా చోట్ల మిస్ అవుతుంటాం, అసలు ఎక్కడ ఉండం. అంటే ఈ మీడియా రంగంలో కూడా మీడియా రంగం ఈరోజు పోషిస్తున్న ఒక దుర్మార్గమైన పాత్ర ఒకటి ఉంది. దాన్ని ఖచ్చితంగా తడమాలి, ప్రతి వాళ్ళు తడమాలి, ప్రతి వాళ్ళు మాట్లాడాలి. అంటే వాళ్ళు రాసిందే వేదం, వాళ్ళు చెప్పిందే దీనిలా కాకుండా ప్రపంచానికి అందరికీ ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పగలిగేటువంటి స్వేచ్ఛ మాకు కావాలి. ఆ స్వేచ్ఛ గురించి కూడా మీరు మాట్లాడాలని రాయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కామ్రేడ్ జస్టిస్ చంద్రకుమార్ గారు రచించిన పుస్తకావిష్కరణ సభ సందర్భంగా ఇప్పటి వరకు వక్తలు చాలామంది విషయాలు మాట్లాడారు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి, ఈ పుస్తకంలో పొందుపరిచిన అన్ని అంశాలకు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ భారతదేశం యొక్క వ్యవస్థ యొక్క అర్థం పడుతున్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఈ దుస్థితి ఉన్నది కాబట్టి ఈ దేశం ఎడిపోతుందని చెప్పి మనం ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. అట్లానే ఈ దేశంలో ఉండబడినటువంటి కేంద్ర రాష్ట్ర పాలకులు వారి విధానాలు, వారు అనుసరించేటువంటి పద్ధతులు ఏ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, ఈ దోపిడీ, పీడన, అణచివేత, ఈ రుగ్మతలు, ఈ వ్యవస్థలో పేరుకుపోయినటువంటి ఇవన్నీ కూడా వీటికి మూలకారకులు ఎవరైనది అంటే పాలకవర్గ పార్టీలు. అందుకని మనం వ్యవస్థ మూలాల్లోకి పోయి చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా చర్చించడం వల్లనే ఒక పుస్తక రూపంలో ఈ సమస్యలన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక పుస్తకాన్ని తయారు చేసినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారికి ప్రత్యేక అభినందనలు. सिलसिले में बहुत एक अच्छा कदम उठाया आपने कि ఏ మోడల్ మనకు పాలన అవసరము, ఎలాంటి పాలన మనం చేసుకోవాలో కొంచెం మీరు సలహా ఇస్తే బాగుంటుంది. వారు అన్నది ఏంటి అంటే అప్పుడు వాళ్ళ చంద్రకుమార్ సార్, మిగిలిన సోదరులందరూ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఈరోజు దేశం ఎటుపోతుంది, నిజానికి ఇది సార్ రాశారు, కానీ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఇది.
ఇవాళ దేశం భావ దరిద్రంలోకి, ఇవాళ దేశం ఒక అప్రజాస్వామ్యమైనటువంటి పాలనలోకి ఆల్రెడీ పోయింది. కాబట్టి ఇవాళ నిజమైన ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చుకోవడానికి మనం ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది చాలా చక్కగా ఇందులో అన్ని అంశాలు కూడా చాలా బాగా రాశారు. కాబట్టి ఈ పుస్తకం అందరూ కూడా ప్రతి ఒక్కరు చదివి సమాజంలో సామాజిక స్పృహ లేకుండా మన కుటుంబమే కావచ్చు, ఈ సమాజమే కావచ్చు, ఈ దేశమే కావచ్చు, దేశంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, ఏవి కూడా బాగుపడేటువంటి పరిస్థితి లేదు. దేశం బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటే జిల్లాలు బాగుంటాయి, జిల్లాలు బాగుంటే మరి సమాజం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, కుటుంబాలు బాగుంటాయి. కానీ ఒక కుటుంబం కోసం అని ఇవాళ ఇందులో వేదిక పైన వేదిక ముందున్న మిత్రులారా, జస్టిస్ చంద్రకుమార్ గారు ఈ దేశం ఎటువైపు వెళ్తుంది అన్న శీర్షికతో ఈ పుస్తకాన్ని ప్రచురించి మన ముందుకు తీసుకొచ్చారు. జస్టిస్ చంద్రకుమార్ గారికి ఈ దేశం పైన ఎంత గాఢమైన ప్రేమ ఉందో ఆ టైటిల్ చూస్తే మనకి సులభంగా అర్థమవుతుంది. తనకు చాలా కన్సర్న్ ఉంది దేశంపై. ఈ పుస్తకం రాసేప్పుడు చాలా హెల్ప్లెస్గా కూడా ఫీల్ అయి ఉంటారు తప్పనిసరిగా. ఎందుకంటే ఇలాంటి దేశంలో మార్పు ఎలా సాధ్యమవుతుంది అన్న ప్రశ్న చివరిలో కొన్ని సూచనలు కూడా చేశారనుకోండి. ఈ పుస్తకంలో అనేక అంశాలు, అనేక స్టాటిస్టిక్స్, అనేక చాలా డేటా ఇవ్వటం జరిగింది. అక్కడక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఈ దేశం ఎటుపోతుంది అన్నది పరిశీలిస్తే ఈ ప్రపంచం ఎటుపోతుందో అదే తోవలో ఈ దేశం కూడా పోతుంది. వాస్తవానికి ఈ భూగోళం ఎంత విధ్వంసానికి గురవుతుందో ఈ దేశం, ఈ ప్రపంచం కూడా అంతే విధ్వంసానికి గురవుతుంది. ఇక్కడ ప్యారలల్గా ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది, ఒకవైపు విధ్వంసం జరుగుతుంది. చాలా ప్యారలల్గా అభివృద్ధి ఫలాలు అందరికీ అందకపోయినా విధ్వంసం యొక్క దుష్ప్రభావాలు మాత్రం అందరికీ చేరుతుంది. ఆ మార్పుకు చోదక శక్తులు ఏంటో తెలుసుకోగలిగినట్లయితే మనం కూడా ఆ మార్పులో విమర్శనాత్మక ఆలోచన కేంద్ర బిందువు ఉన్నారు. ఏం చదివినా ఇప్పుడు ఎటుపోతుంది అంటే మనం అనుకుందాం, వేరే పార్టీల గురించి మనం చెప్పుకుంటాం. మహారాష్ట్ర ఎలక్షన్లో చూసినాం, అకోలాలో ఏమైంది, బీజేపీ కాంగ్రెస్ ఏమైంది, ఠాణేలో ఏమైంది, మున్సిపల్ ఎలక్షన్స్లో ఎంఐఎం కాంగ్రెస్ బీజేపీ ఎక్కువైంది, ఎంఐఎం బీజేపీ అక్కడ ఎక్కువైనాయి, కాంగ్రెస్ బీజేపీ ఠాణేలో ఎక్కువైంది. అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి. అన్ని దొంగలందరూ కలిసి ఉంటున్నారు, మంచి వాళ్ళందరూ విడిపోతున్నారు. చిన్న చిన్న ఇష్యూసే ఏం లేదు. నేను చిన్నప్పుడు వినేది ఏంటంటే ఎందుకు సిపిఐ విడిపోయింది జోక్ లాగా చెప్తుంది. చంద్రశేఖరరావు గారిని హోలీ పండుగ పిచ్చికారు నింపుకొని సుందరయ్య గారి దగ్గర పోయినాడు రంగేయడానికి. ఇదేం గుర్తు అసలు బుద్ధి ఉందా మీకు అన్నట్టు, అంటే కింద విసిరి కొట్టినట్టు పిచ్చికారు 2 ముక్కలు అయితే పాట 2 ముక్కలు అయితే ఇంతకంటే పెద్ద ఏం తేడా ఏం లేదు. చిన్న చిన్న వాటి మీద విడిపోవడం. అన్ని ప్రపంచ కార్మికులారా ఏకంగా నేను చెప్తోళ్ళందరూ తాము అనేకమైపోయింది, వాళ్ళని ఏకంగా మరి మన మందికి ఏకంగా ఇన్ని జరుగుతుంది. ఎందుకు ఏకంగా ఉన్నది చెప్పాలి కదా. ఇప్పుడు ఎటుపోతుంది దేశం అనేది నేను ఎప్పుడు చెప్తున్నా. ఈ దేశంలో డెమోక్రసీ ఉంది అని నా శత్రువు అంటున్నాడు, నా మిత్రుడు అంటున్నాడు. నా శత్రువు అంటుంటే ఆ బద్మాష్ గారు, నా మిత్రుడు అంటుంటే బేకూపాడు. ఎక్కడ డెమోక్రసీ ఉంది? క్లెప్టోక్రసీ అంటే పొలిటికల్ సైన్స్లో రూల్ బై థీవ్స్, డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. అందరు దొంగలు 543 మంది చూద్దాం, దొంగలే కనిపిస్తున్నారు, మంచోళ్ళు ఎవరు కనిపిస్తుంది. అసెంబ్లీలో అంతా దొంగలే కనిపిస్తుంది, మీడియా అంతా మాఫియానే కనిపిస్తుంది, ఎగ్జిక్యూటివ్స్ రాజకీయ నాయకులు దొంగలు, ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు దొంగలకు చదువులు మోసారు అందరూ. ఏముంది ఇక్కడ? ఇప్పుడు మా మనం సుధాకర్ అడిగి అందరు పైసలు అడిగిన అన్నాడు. ఆయన తెలియదు ఏంటంటే ఆయన టికెట్ అడగలేదు. టికెట్ అడిగితే పైసలు పెట్టుకున్నారు,
అందరు టికెట్లు అమ్ముకుంటారు. ఏ పార్టీ అమ్ముకోవట్లేదు, దొంగలు లంగలు అమ్మగలకి అమ్ముకుంటారు. వాడిని అడుగుతలే, మన పేదలు అడుగుతుంది, ఏమి రా 2,000 కోట్లు అమ్ముకుంటామని అడుగుతుంది, ఏమి రా 100 కోట్లు పెట్టి టికెట్ అమ్ముకుంటామని అడగాలి కదా, వాడిని వెళ్ళబట్టాలి కదా. అంత మాఫియానే కదా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, వైన్ మాఫియా. గవర్నర్ అసెంబ్లీ అంతా వాళ్ళే, పార్లమెంట్లో వాళ్ళే. ఐఏఎస్ వాళ్ళు జోకర్, సద్దుల కోసం దొంగలే లేదు. మీడియా అంతా ఎవరికి 4 రంగాలు కదా. మీడియా అంతా ఎవరికి శ్రీశ్రీ అని చెప్పిండు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ చలపతిరావు గారు ఏం చెప్పారంటే, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్. ఎవరీ ప్రింటింగ్ మెషిన్ ఓనర్ ఈజ్ ఓనర్ ఆఫ్ జూట్ మిల్ ఆర్ టెక్స్టైల్ మిల్. ఇంకో మాట చెప్పిండు, నో బడీ రైట్స్ ఎడిటోరియల్స్. ఏ సంపాదకులు సొంత అభిప్రాయాలు రాయడం. ఎవరీబడి రైట్స్ ప్రొప్రైటోరియల్స్. అదంతా దొంగలే. ల్యాండ్ మాఫియాస్ యజమానులంతా దొంగలే కదా. పెట్టుబడికి కట్టుకథ పుట్టిన విషయ పత్రికలు, ఆకుల దినపత్రికలు సృష్టి అన్నారు. పత్రికలు ఘోరంగా పనిచేస్తాయి, ఒకళ్ళు ఘోరంగా దాచేస్తారు. ఇక్కడ ప్రెస్ క్లబ్కి వచ్చినాం అనుకోండి, మొట్టమొదటిసారి ప్రెస్ క్లబ్ విన్నాను. ప్రెస్ క్లబ్ అంటే బ్రూదర్స్ క్లబ్ లేదు. జర్నలిజం హస్ బికమ్ హోస్టింగ్ అండ్ ఫెయిలింగ్ జాబ్ అని చలపతిరావు గారు అన్నారు. జర్నలిజం ఇష్యూ గ్రేట్ స్టేట్ అండ్ హార్ట్. సమాజంలో జరిగే అన్యాయాలు చూస్తూ ఉద్యోగాలు ఉన్నారు కదా. గ్రేట్ స్టేట్ అండ్ హార్ట్ హస్ బికమ్ గ్రేట్ స్టేట్ అండ్ లివర్ అన్నారు. ఏముంది ఇక్కడే కదా, అంతా ఉన్నట్టు చెప్పుకోవాలి. మనం అందరినీ బట్టలు చూపించాలి కదా. మార్చాలంటే మనం ఉన్నట్టు విశ్లేషణ చేసుకోవాలి, తప్పు ఒప్పుకోవాలి, అందరికీ ఒప్పుకోవాలి. కోర్టులు ఆడవాళ్ళు ఎటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా వచ్చి చూసినాం కదా. భోపాల్ గ్యాస్ ఫస్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ వన్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1984 జరిగింది. 65,000 మంది చచ్చిపోయారు. రాజీవ్ గాంధీ అన్న 65,000 25,000 సరే అయిపోయింది. 97 జడ్జిమెంట్ వచ్చింది. ఏ మహమ్మద్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన ఏమన్నా ఇట్స్ లైక్ కార్ యాక్సిడెంట్, డూ వి టీచ్ అవర్ కార్ ఇట్స్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అబౌట్ మ్యాటర్. ఏం శిక్షలు పడే వారికి యాడర్సన్ మిలియన్ కార్పొరేట్ ఏం పడలేదు. ఒక్కరోజు పార్లమెంట్ దగ్గర చర్చ జరిగింది. 2 లక్షల మంది చేసుకుంటారు. ఏం పార్లమెంటు, ఏం కోర్టులు, ఉన్న రేపు కేసు ఏం జడ్జిమెంట్ వచ్చి చూసినా కదా. అంత ఇట్లే ఉండదు. అందుకనే ఉన్నది చెప్పుకోవాలి. దేశంలో డెమోక్రసీ అనేది లేదు, క్లెప్టోక్రసీ ఉన్నది, చోరతంత్రమే ఉన్నది. మనం గెలవాలంటే మనం చోరమే ఉండాలి. చిన్న చివరి ఒక మాట చెప్పి ఆపేస్తాను నేను. ఎలక్షన్లకు పోయినట్టు ఒక ఓటు వేయడానికి పోయిందట, అడిగినట్టు అమ్మ ఎవరికి వస్తావు 5 అభ్యర్థులు, అందరు దొంగలే కదా పెట్టాలి. మరి ఎవరమ్మా అంటే ఏ చోటే పెట్టా, ये छोटा चोर है, ये बड़ा चोर है, ये महा चोर है, ये अच्छा चोर है बेटा, इसको डालना మంచిదో ఎవరమ్మా మంచిదో పెట్టుకుంటాం. అందరు మెడలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. మరి వీడు కూడా వస్తున్నారు. వీడు మంచోడు ఎట్లయినమ్మా, ఏం లేదు బిడ్డ, అందరు మెడలు వస్తున్నారు కానీ చక్కగా రాసేటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎవరి ప్రయోజనాలు కాపాడతారంటే దొంగలే పరిపాలన చేసినప్పుడు దొంగల ప్రయోజనాలు కాపాడతారు. మంచి వాళ్ళ ప్రయోజనాలు రావు, పేదలే రావు. అందుకని పేదలే రావాలి, అందరు ఏకం కావాలి. ఏకమైతేనే ఉంటుంది. లేకపోతే మంచి వాళ్ళందరికీ అందరు మంచి వాళ్ళు కూడా వచ్చి మోసనప్పుడు వాళ్ళు చచ్చిపోయినప్పుడు చెప్పుకోవాలి. దీన్ని నేను ఇక్కడ ఎక్కువ చెప్పలేదు కానీ దానికి టీవీలో చెప్పిన పుస్తకాల మీద చోరదంత్రం చాలా మంచి పుస్తకాలు రాస్తున్నారు. ఇది రాసినందుకు నేను మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకా ఇప్పుడు ఊర్లో చర్చ పెట్టాను సార్, ఈ పుస్తకం మీద ఊర్లో చర్చ పెట్టాను, అప్పుడు సమాజం బాగుపడుతుంది. నమస్కారం. ఈ పుస్తకం ఒక రైట్ టైంలో వచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రకుమార్ గారు సార్ ఎంత ఎఫర్ట్ పెట్టారంటే దాదాపు కరెక్ట్గా 10 సంవత్సరాలు, అంటే అంతకుముందు నుంచి కూడా కొంత త్వరలో మాట్లాడుతూ వచ్చినా కూడా 10 సంవత్సరాల్లో ఏం జరిగినటువంటిది నాకు క్లియర్గా పుస్తకంలో ఉంది. అంటే దసాల్ట్ కంపెనీ నుంచి రాఫెల్ విధానాలు 500 కోట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే ఇప్పుడు 1000 కోట్ల ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, టెక్నాలజీలో కావాలి. దాదాపు 10 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాను. తను ప్రజల పట్ల, దేశం పట్ల, రాష్ట్రం పట్ల తీవ్రమైన ఆవేదనతో ఉంటాడు. ఎక్కడికంటే సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల, ప్రజలకి ఉపయోగపడని విధానాల పట్ల కూడా సార్ ఎప్పుడు నిరంతరం వీటి గురించే చర్చిస్తూ ఉంటాడు. దానికి కావాల్సిన ప్రాతిపదికను తయారు చేయడానికి ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు, మొదట్లో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చాయి. తర్వాత నెమ్మది 1-2 కమ్యూనిస్ట్ పార్టీలు వేరుగా పోవడం, కొంత ప్రజాతంత్రవాదులు కూడా సమీకరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రెండో విషయం,
ప్రతాప్ రెడ్డి గారు ప్రస్తావించినట్లు ఈ దేశం లోపల కమ్యూనిస్టు పార్టీలో ఐక్యత లేకపోవడం అనేది కూడా చాలా తీవ్రమైన సమస్యల్ని ప్రజలకు తెచ్చిపెడుతుంది. ప్రజల పట్ల కమ్యూనిస్టు పార్టీలు ఐక్యతతో ఉండి ప్రజల సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు విడిపోవడం వల్ల ప్రజలు ఇంకా సమస్యల్లోకి నెట్టబడుతున్నారు. దానికి పాలక వర్గాల కంటే కూడా మనం బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇంకొకటి, సార్ చాలా తీవ్ర ఆవేదన ఉంది, కానీ అంటే మేము అంతగా ఇన్వాల్వ్ కాలేదు, కానీ మేము విద్యార్థిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకంటే వయసురీత్యా పెద్దవారు, జ్ఞానవృత్తి కూడా పెద్దవారు, వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు మన దేశం ఎటుపోతుందనే పుస్తక రచయిత పెద్దలు గౌరవనీయులు జస్టిస్ బి చంద్రకుమార్ సార్ గారు మాకు అనేక విధాలుగా సహాయపడుతున్నాడు. అదేమిటంటే భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆ పై చదువులలో ప్రత్యేక సబ్జెక్టుగా ఒక బుక్కుగా పాఠ్యాంశంగా పెట్టి కేరళ ప్రభుత్వం లాగా అందించాలన్నటువంటి అంశాన్ని సార్ దృష్టికి తీసుకుపోయినప్పుడు ఇప్పటికి 3 సభలలో పాల్గొని మాకు తోడ్పాటుగా నిలిచాడు. అందుకు ప్రత్యేకంగా ఒకసారి మీరు అందరూ క్లాప్స్ కొట్టాలని చెప్పారు. ఇక వద్ద రెండవ విషయం, సారు దాదాపుగా 25 పుస్తకాలు రాశారు. 26వ పుస్తకం మన చేతిలో ఉన్నది. ఈ పుస్తకం మన స్టాల్లో ఉన్నది, అందరూ కూడా కొనుక్కోవాలని కూడా నేను రెండో మనవి చేస్తున్నాను. సార్ అనేక అంశాల మీద పుస్తకాలు రాశాడు. అందులో నేనైతే 2 పుస్తకాలు ఇప్పుడే కొనుక్కున్నాను, మీరు కూడా కొనుక్కోవాలని రిక్వెస్ట్ చేశాను. ఇకపోతే అంశం, కొంతమందికి ఈ పుస్తకం ద్వారా సార్ పని పెట్టాడని నేను అనుకుంటున్నాను. కొంతమంది అంటే 97% మందికి. ఎవరెవరికి పని పెట్టాడు అనేది ఒక చిన్న పాట రూపంలో చెప్పి నేను ముగించేస్తాను. కదలి రండి కదలి రండి కమ్యూనిస్టులారా, కదలి రండి కదలి రండి కళాకారులారా, కదలి రండి కదలి రండి అంబేద్కరిస్టులారా, కదలి రండి కదలి రండి మేధావులారా, కదలి రండి కదలి రండి కమ్యూనిస్టులారా, కదలి రండి కళాకారులారా, కదలి రండి అంబేద్కరిస్టులారా, కదలి రండి మేధావులారా. జాతీయవాదము పేరుతో జనములు నమ్మించి దేశభక్తి ముసుగులోన రాబందులు రాజ్యమేలే, మనువాదం చెలరేగి మనుషులను చంపుతుండ్రు, మనువాదం చెలరేగి మనుషులను చంపుతుండ్రు, మానవత్వ మాట మరచి మరణ శాసనం రాస్తుండ్రు. అందుకే ఇంకెన్ని రోజుల్లో పిలువడదాం, కదలి రండి కమ్యూనిస్టులారా, కదలి రండి కళాకారులారా, కదలి రండి అంబేద్కరిస్టులారా, కదలి రండి మేధావులారా. భరతమాత పేరు చెప్పి మహిళను అవమానించిన పేరుకేమో రాజ్యాంగం లోపలేమో రాచరికం. భరతమాత పేరు చెప్పి మహిళను అవమానించిన పేరుకేమో రాజ్యాంగం లోపలేమో రాచరికం. స్వేచ్ఛ లేని దేశములో మనము బ్రతుకుతున్నాము, స్వేచ్ఛ లేని దేశములో మనము బ్రతుకుతున్నాము. ప్రశ్నించే గొంతుకులను ప్రాణాలను తీస్తుండ్రు. అందుకే కదలి రండి కమ్యూనిస్టులారా, కదలి రండి కళాకారులారా, కదలి రండి అంబేద్కరిస్టులారా, కదలి రండి
మేధావులారా మేధావులారా. థ్యాంక్ యూ సార్. ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పుస్తక ఆవిష్కరణకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు, సభాధ్యక్షత పుస్తక ఆవిష్కరణ చేసినటువంటి ప్రతాప్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి వేదిక పెద్దలు, కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ నా నమస్కారాలు. చంద్రకుమార్ గారు రాసినటువంటి ఈ పుస్తకం మన దేశం విడిపోతుంది తదితర ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ అందరి మెదడులో మెదులుతున్నటువంటి అంశం. కాకపోతే కొంతమంది మాట్లాడేవాళ్ళు మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. అందువల్లనే ఇవాళ ఆ అంశాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా తెర మీదకి రాకుండా వాటికి ఒక కార్యక్రమం లేకుంటాయి. ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మన ప్రతాప్ రెడ్డి గారు, భాషణ యాదగిరి గారు, పెద్దరాజు ఇట్లాంటి వాళ్ళు వేదికల మీద పాపం జరుగుతున్నటువంటి వారి చంద్రకుమార్ గారు తన పుస్తకంగా పొందుపరిచినటువంటి ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని అక్రమాలు, అన్యాయాలు, సమాజానికి కావాల్సినటువంటి ఎలాంటి అవలక్షణాలు మనం ఫేస్ చేస్తున్నామో వాటన్నింటిని కూడా మొరబెట్టుకొని అరిసి వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు. కానీ దీన్ని ఒక పుస్తక రూపంలో జస్టిస్ చంద్రకుమార్ గారు తీసుకొచ్చి వారిని అన్ని ప్రజలకు తీసుకొని చేసినటువంటి కృషి చాలా అమోఘమైంది. ఆ పద్ధతుల మిగతా మేధావులు కూడా దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమానికి సునికారం చేస్తే బాగుంటుంది. దాని తర్వాత కార్యాచరణకు ఒక మెట్టుగా మారుతుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినటువంటి చంద్రకుమార్ గారికి అభినందనలు తెలియపరుస్తూ అందరికీ కూడా నమస్కారం చేస్తూ అందరికీ నమస్కారం. సమయం లేదు కాబట్టి సార్ చెప్పినట్టు నేను సమయం పాటిస్తాను. మన దేశం వెళ్ళిపోతుంది. జస్టిస్ చంద్రకుమార్ సార్ విద్యార్థిగా ఉన్నప్పుడు మన దేశం వెళ్ళిపోతుందని చెప్పి ప్రశ్నిస్తూ తమ విద్యార్థి జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జీవితంలో న్యాయం వైపు వాదిస్తూ వచ్చింది. జడ్జిగా ఆ స్థానంలో కూర్చున్నప్పుడు న్యాయం వైపు జడ్జిమెంట్ ఇస్తూ వచ్చాడు. రిటైర్ అయిన తర్వాత ప్రజాకోర్టులోకి వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఇది నేపథ్యం. ఈ పుస్తకం రాసిన పెద్దలు చంద్రకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. దేశం వెళ్ళిపోతుంది. నాకంటే ముందు మాట్లాడిన ప్రొఫెసర్ మురళీమోహన్ సార్ గుర్తు చేసింది. పెద్దల భాష యాదగిరి గుర్తు చేసింది. ఈ దేశం వెళ్ళిపోవాలి, దేశంలో ప్రజలు వెళ్ళిపోవాలి, ప్రజల జీవన విధానం ఎట్లా ఉండాలి, ప్రజలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య విధంగా బతకాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు వెనుకున్నటువంటి చీకటి కోణాలు మనం గుర్తు చేసుకోకపోతే ఆ ప్రశ్నకు మనకు జవాబు దొరకదు. ఆ చీకటి కోణాలే ప్రపంచంలో ఏ దేశం ఎట్లా ఉండాలనేది నిర్ణయించేది ఈరోజు అమెరికా దాని మిత్ర దేశాలు. అమెరికా దాని మిత్ర దేశాలు మొత్తం ప్రపంచంలో వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలను విభజన చేసి ఏ దేశాలలో ఎక్కడెక్కడ సంపద ఎట్లా ఉందంటే ఆ సంపద దోసుకోవడానికి మనకు అవకాశాలు ఏంటి, ఆ దోసుకోవడానికి అవసరమైన రాజకీయ కార్యాచరణ ఏంటిది, ప్రజలు దానికి అనుకూలంగా ఎట్లా ట్యూన్ చేయాలనేది వాళ్ళు ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేస్తున్నారు. ఆ ప్రణాళికలో భాగంగానే భారతదేశం ప్రయాణం చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ప్రణాళిక ఎవరు తయారు చేస్తున్నారు? అమెరికా దాని మిత్ర దేశాలైన పెట్టుబడిదారు దేశాలను ప్రణాళిక తయారు చేస్తున్నాయి. దానికి అనుకూలంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వినకపోతే నిన్న వెనజులా ఎట్లయితే
రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రక్తం ఎక్కించడంతో పాటు ఆ రక్తం ఎక్కించడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఖరీదైన మందులు ఇవ్వాలనుకోండి. అదేవిధంగా వారికి ఖరీదైనటువంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కూడా కామినేని హాస్పిటల్స్ ఎల్బీ నగర్ వాళ్ళు ఉచితంగా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి బ్రోచర్ని ఇప్పుడు సాధ్యస్తున్నారు. అక్కడ ఈ బ్రోచర్లో ఉన్నటువంటి ఈ నెంబర్కి ఏదైనా ఫోన్ చేస్తే 8985050534కి ఫోన్ చేస్తే మీరు బాగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ మన వాలంటీర్స్ కూడా ఉంటారు. వారందరికీ ఉచితంగానే రెడ్డి మఠం కానీ ప్రెసిడెంట్ మఠం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాలను నమస్కారం.